హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 30th డిసెంబర్ కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ప్రీవియస్ డే మార్కెట్ అంటే 27th డిసెంబర్ రోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాము, ఓకేనా? సో నేనైతే ఫస్ట్ నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. అండ్ నిఫ్టీలో చూడండి 27 డిసెంబర్ రోజు మార్నింగ్ మనం అయితే గ్యాప్ అప్ని చూసాము. అండ్ తర్వాత నిఫ్టీ కంటిన్యూస్గా హయ్యర్ సైడ్ వెళ్తూనే ఉంది కదా. అండ్ అలాగే చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా స్టార్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఏం ఇండికేట్ చేసిందండి, స్టాప్ లాస్ని ట్రైల్ చేస్తుండండి అని చెప్పింది, అవునా? అండ్ చూడండి హయ్యర్ సైడ్ వెళ్ళగానే ఎప్పుడైతే నిఫ్టీ ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్కి వెళ్ళిందో, సో చూస్తున్నారు కదండి ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లా లెవెల్ ఉంది ఇక్కడ. సో నిఫ్టీ ప్రీవియస్గా ఫామ్ అయిన సెల్లా లెవెల్కి వెళ్ళగానే అక్కడ నుండి కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ తర్వాత చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగా సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. అండ్ చూస్తే మన సెకండ్ టార్గెట్ కూడా ఆల్మోస్ట్ హిట్ అయినట్టే, ఓకేనా? చాలా తక్కువ రేంజ్తో మళ్ళీ అప్ సైడ్ వెళ్ళిందండి. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 23,748 నుండి 23,738. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిపోయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,683 నుండి 23,660 వరకు ఉంది, ఓకేనా? ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిందంటే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,530 నుండి 23,497లో మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ అండి, అండ్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా 23,852 నుండి 23,868. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 23,925 నుండి 23,945 రేంజ్లో ఉంది, ఓకేనా? ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ నిఫ్టీ మళ్ళీ 24,200 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూడండి 27 డిసెంబర్ మార్నింగ్ మనమైతే గ్యాప్ అప్ని చూసాము. అండ్ అలాగే చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగానైతే 26 డిసెంబర్ 325 క్యాండిల్కి మనకైతే బై ఎంట్రీ వచ్చింది, అవునా? అండ్ అక్కడ నుండి చూస్తే కంటిన్యూస్గా బ్యాంక్ నిఫ్టీ హైయర్ సైడ్ వెళ్తూనే ఉంది. అండ్ అలాగే మన ఇండికేటర్స్ ప్రకారంగా కూడా స్టార్ ఫామ్ అయింది, అంటే స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి అని ఇండికేషన్ వచ్చేసింది. అండ్ చూడండి బ్యాంక్ నిఫ్టీ హైయర్ సైడ్ వెళ్ళింది. అండ్ ఎప్పుడైతే ప్రీవియస్గా ఫామ్ అయిన సెలా లెవెల్ని టచ్ చేసిందో బ్యాంక్ నిఫ్టీ, అక్కడ నుండి మళ్ళీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ ఫాల్తో పాటు మనకి సెల్లర్స్ కూడా యాడ్ అయ్యారు. సో ఎప్పుడైనా సరే ఫాలో అవుతున్నప్పుడు కంటిన్యూస్గా సెల్లర్స్ యాడ్ అవుతున్నారంటే ఇంకా ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా? అండ్ అలాగే చూడండి మన ఇండికేటర్స్ ప్రకారంగా ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. అండ్ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. అండ్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ సెల్లర్ రేంజ్కి వెళ్ళగానే ఇక్కడ చూస్తున్నారు కదండి 2 o'clock క్యాండిల్ సెల్లా లెవెల్ని టచ్ చేసింది. అండ్ అక్కడ నుండి మళ్ళీ ఫాల్ అయింది. అండ్ చాలా వరకు అయితే మనం సైడ్ వేస్ మూవ్మెంట్నే చూసాము, అవునా? అండ్ అలాగే చూస్తే రేపటి కోసం ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే చాలా వరకు ఒకే సపోర్ట్ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేట్ అయింది, అవునా? అండ్ ఆ సపోర్ట్ రేంజ్ వచ్చేసి 51,315 నుండి 51,282. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 51,159 నుండి 51,085. ఒకవేళ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 50,773 నుండి 50,664 రేంజ్లో ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ సెల్లార్ రేంజ్ అండి 51,389 నుండి 51,428. ఒకవేళ ఈ సెల్లార్ లెవెల్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 51,517 నుండి 51,569. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయినా కూడా ఇమీడియట్గా మళ్ళీ మనకి సెల్లార్ రేంజ్ ఉంది. అండ్ చాలా ఇంపార్టెంట్ రేంజ్ కూడా ఇది. అండ్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 51,600 నుండి 51,700 వరకు ఉంది, ఓకేనా? ఒకవేళ ఈ లెవెల్స్ అన్నీ బ్రేక్ అయ్యి అంటే నెక్స్ట్ మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ 52,200 నుండి 52,300 ఈ రేంజ్ వరకు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా? సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. And thank you for watching.